చేస్తున్నావు కార్తీక్? ఎగ్ బుజ్జి. థర్డ్ వన్ కార్తీక్ బుజ్జి చేస్తుంది. ఎవరికి? కార్తీక్ సద్గురుకి. ఎగ్ బుజ్జిలో ఇట్లా కూడా వేస్తారా? కొత్త టైపా? ఆమ్లెట్ లాగా అన్నీ వేస్తుంది కదా ఆరాధ్య. మిరియాలు వేసుకోవాలి. మీరు బాగా ఏమంటారు, ఫోన్ రావాలి అక్క ఇప్పుడు. నువ్వు రోజు మా కార్తీక్ ఎగ్ బుజ్జి నేను టేస్ట్ చెప్తాను. వచ్చింది ఇంత కొద్దిగానే చాలా కార్తీక్. కార్తీక్ హెల్పా? ఓహో అట్లా అనుకోవాలా కార్తీక్? ఓహో దీని ఎగ్ బుజ్జి, ఆమ్లెట్ బుజ్జి ఇది చూడు ఇట్లా ఉంటది కదా, ఇట్లా అనుకోవాలి నిజంగా. ఇట్లా అనుకోవాలి కదా, అనుకోవాలి కదా కాదు, ఇట్లా వస్తుంది అనమాట సైడ్కి. సైడ్కి వచ్చాక మొత్తం మంచిగా కాలుతుంది కదా. కాలిన తర్వాత అప్పుడు ఇది ఫ్రెంచ్ ఆమ్లెట్ యాక్చువల్గా. ఓకే ఫ్రెంచ్ ఐటమ్స్ చేస్తున్నావు నేను. ఇట్లా మళ్ళీ పైనుంచి కారం ఉప్పు వేస్తారా? వేయద్దు. ఇది ఆమ్లెటే. ఆమ్లెట్ ని వేసి నువ్వు ఎగ్ బుజ్జి అంటున్నావు. ఎగ్ బుజ్జి తిన్నాక చెప్పాలి. ఆమ్లెట్ ని చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తున్నావు దాని అంటే ఫ్రెంచ్ లో తిని ఎగ్ బుజ్జి అంటారు. ఫ్రెంచ్ స్టైల్. మంచిగా పెట్టుకుందాం. చిన్న వస్తుంది మరి మంట. గిన్నె మాడిపోవాలా? మాడవే. కట్ చేసుకోవాలి పీసెస్, మనకు కన్వీనియంట్ ఉన్న పీసెస్. ఇది స్టీల్ కదా, మాడిపోతుంది గిన్నె. ఏం కాదక్క, మాడినా ఏం కాదు. బాగుంటుంది, మాడి వాసన వస్తుంది అమ్మా. ఏం కాదక్క. నన్నే కార్తీ ఏమనుకుంటుందంటే నేను చేసడానికి వంకలు కదా కార్తీ, ఇన్నర్ ఫీలింగ్ అట్లా ఏం లేదక్క, రాదు కదా చెప్పు. ఇది నేను రోజు వేసుకుంటా ఆమ్లెట్. కొద్దిగా పేపర్ వేసుకుంటా. అవును చేయను వచ్చినప్పుడు. అంతే అయిపోయింది ఎగ్ బుజ్జి రెడీ. వేసుకోవచ్చు మీరు. ఓహో కార్తీ ఎగ్ బుజ్జి రెడీ. ఆమ్లెట్ ని బుజ్జి నేను ఆమ్లెట్ అనుకుంటున్నా. ఉప్పు సరిపోయిందా? ఆమ్లెట్ పర్లేదు, ఆమ్లెట్ లా అనుకోండి. దట్స్ ఓకే. ఆమ్లెట్ పెట్టద్దా అంట. ఆమ్లెట్ బేబీ. ఓకే. ప్యాకెట్ ఎందుకే? ప్యాకెట్ మనం ప్రమోషన్ ఇస్తున్నాం మనం. ఇదే యూజ్ చేస్తాం, ఇదే యూజ్ చేయాలి. చాలా మరి ఏడు అబ్బాయిలు వేసిండ్రో కార్తీ, అబ్బాయిలు వేసిండ్రు. మీరు కూడా ఇట్లా వేసుకుంటారు కదా? ఇట్లా వేసుకుంటాం. వీడియో తీసిన జస్ట్ మెమరీ ఉంటుంది కానీ యూట్యూబ్లో పెడతా. నవ్వుకుంటారు, మాకు ఇది కూడా రాదా చూపిస్తారు మీరు అని. మీకే వస్తే మరి నేను ఎందుకు వీడియో తీసా? కార్తీక్ వస్తుంది. కారం ఉప్పే కార్తీక్. ఇప్పుడే ఎలా? ఓ నీ స్టైల్ వేస్తున్నావు చెయ్యి. ఇప్పుడే వేయదు మమ్మీ. చాలా కొద్దిగా వేస్తున్నావు కార్తీకేయన్ గారు. ఇంకా వేయాలా? కారం కాదాక. చాలు. కొద్దిగా కారం ఉప్పు కలిపేసినావా? దీన్ని ఇలానే తింటామని అనుకోకండి. దీనికి బ్యాక్ సైడ్ కూడా ఫ్రై చేయాలి. ఫ్రై చేయాలి. తిప్పి ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీ ఆఫ్-బాయిల్. నేను కారం ఎక్కువ తినొద్దని చెప్పి మా కార్తీక్ కారం తక్కువ ఇస్తుంది. కారం అంటే మంచిగా ఉన్నది. ఓకే ఇది అసలు కారం ఎక్కువ ఉంటుంది. అవునమ్మా వద్దు. పించ్ ఆఫ్ సాల్ట్, పించ్ ఆఫ్ కారం అట్లా వేస్తున్నాను. పారిపోయిన కార్తీ పట్టపట్ట అనేసరికి. అది మా కోసం కష్టపడుతుంది, రోజు ఏదో వంట కానీ మా కోసం కష్టపడుతుంది. అరే ఒక అబ్బాయిలు వేసింది, ఒక ఎగ్ బుజ్జి వేసింది. అంటే నీకు వంటలు రావని చూడు. ప్లేట్లు వేసేసినావా? దాని మీద ఆయిల్ కూడా వేసుకోవాలి. దాంట్లో కొద్ది అమ్మ చాలు. నిజంగా నేను అదంటావా? ఎగ్ బుజ్జి అంటావా దాన్ని? ఆమ్లెట్ అంటావా? ఆమ్లెట్ ప్లేట్లు పుట్టుంటేనే తింటా.
ఇట్లా పుంటికూర పచ్చడా దీంట్లోనే బాగుంది కాబట్టి అబ్బాయి మంచిగా చేసినావు. ఓకే అక్క, థ్యాంక్ యూ. పుంటికూర పచ్చడి ఇంకా బాగుంది. ఆమ్లెట్ బాగుంది. బాగుందా